సరస్వతికి నమో నమామి. అగణిత మౌని ఘనతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతిరథ చక్రం ఈ గణితం, భావించనీలకిది మూలాధారం ఈ గణితం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని ఘనతను సదా స్మరామి. అదిగో యూక్లియుడు, రేఖ గణిత మాంత్రికుడు. మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించి, నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే. సమలంబ చతుర్భుజని ట్రెపీజియమని వర్ణించే. సమదూర బిందు సమతి వృత్తమము అని చెప్పిన గ్రీకు వీరుడు గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి, గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొల్చాలన్నా, వస్తువులు తూచాలన్నా, ఓయి దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగును ఉపయోగపడేదేరా గణితము. అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంతా చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అదిగదిగో అయ్యంగ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడదిగో మన గణితమూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రం కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్నా పన్లను సున్నా మందికి పంచుటట్టుల సాధ్యము, అనంత ఫలములు వచ్చుననియ బాలుడనుటయ చిత్రము. స్క్వేరు రూటుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగిన 1729 అద్భుతం బహు సంఖ్యరా. అన్నా రామానుజన్ ఆరోగ్యం క్షీణించి మరణశయ్యపై సైతం అంకెలు గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, అమర్ హే రామానుజన్, అమర్ హే రామానుజన్, జయ హో రామానుజన్ అన్నది మన దేశం. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణిత మౌని ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం.